భారతీయ చరిత్రలో గొప్ప స్థానం ఉన్న కూచిపూడి నృత్యంతో పుట్టిన గడ్డపై గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పటం తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. కూచిపూడి ద్వారా ప్రపంచాన్ని జయించే శక్తి మన కళాకారులకు ఉందంటూ ప్రశంసించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ క్రీడా మైదానంలో 3 రోజులుగా నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ముగింపు వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన హాజరయ్యారు. వేడుకలో భాగంగా చివరి రోజున 6117 మంది కూచిపూడి నాట్య కళాకారులు ఒక్కసారిగా జయము జయము గీతానికి నృత్యం చేసి గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పారు. దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుండి చంద్రబాబు వెంకయ్యనాయుడు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు నేలపై పుట్టిన కూచిపూడి రాష్ట్రం దేశంలోనే కాకుండా ప్రపంచ కళల్లోనే అత్యున్నతమైనదని అన్నారు. 16 దేశాల నుండి కళాకారులు తరలివచ్చి ఈ నాట్య సమ్మేళనంలో పాల్గొన్నారని, భవిష్యత్తులో ప్రపంచంలోని దేశాలన్నింటి నుండి తరలివచ్చే స్థాయికి ఖ్యాతి సంపాదిస్తుందన్నారు.
కూచిపూడి లలిత రసికుల అనేక వేదికల మీద మన తెలుగు ఘనతను కూచిపూడి ఘనతను మనం వివరించనున్నాము. ఇది ఒక మహత్తరమైన ఘట్టం. సారోగ్యం
तव पूजने समूल्यं तव पूजने शिवमहादेवे संकीर्तने समीप्यं शिवमहादेवे संकीर्तने समीप्यं शिवभक्तिधुर्यजनता साङ्गत्य सम्भाषणे सौम्यं च शिवभक्तिधुर्यजनता साङ्गत्य सम्भाषणे सौम्यं च चराचरात्मतमुख्याने भवानीपते चराचरात्मतमुख्याने भवानीपते संयोज्यं मम सिद्धमत्र भवति
సాధించడం అంటే నాదం నకారమై, మంత్రం మకారమై, స్తోత్రం శికారమై, వేదం బకారమై, యజ్ఞం యకారమై, ఓం నమః శివాయ అన్నట్టుగా సాగుతోంది లాస్య ఖేళన. ఒక్క మారు దిక్కులు పిక్కడిల్లేలా చెబుదాం. జయ హో కూచిపూడి, గట్టిగా వినిపించాలి. జయ హో కూచిపూడి, జయ హో కూచిపూడి. అద్భుతం, పరమాద్భుతం. అందరికీ దివ్యమైనటువంటి ఆనందాన్ని పంచినటువంటి ఈ సాంస్కృతిక సంధ్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాట్యమే శ్వాసగా, నాట్యమే ధ్యాసగా దీవించేటువంటి పనిలో జ్యోతి చింతలపూడి గారు పార్వతీమాత రూపంలో స్వామి సిద్ధేంద్ర యోగి యొక్క నిండైన కృపతోటి విన్యాసాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది యావత్ నాట్యకళా కోవిదవరులకు నృత్యాంజలి సమర్పిస్తున్నటువంటి మాట. శుభము శుభము సాహిత్యపరులకు, శుభము శుభము సాహితీ గిరులకు, శుభము శుభము నాట్యానుమోదులకు, శుభము శుభము సర్వజనావళికి బ్రహ్మాంజలి అన్నట్టుగా some
నేతగా అహర్హం శ్రమిస్తున్నటువంటి ఒక మహోన్నత శక్తికి ఒక పేరు పెడితే అది మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరిలో ఇక్కడ చాలా మంది చిరంజీవులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు. ఎక్కడో కైలాసమని అమలు చాటకుండా స్టేడియం ప్రాంగణం మొత్తం కూడా ముగ్గుల సమ్మడి స్టేడియంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నట్టుగా అపూర్వమైనటువంటి రీతిలో మనసులోని మనలంతుపడే ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఈ చిన్నారులంతా కూడా విశేషమైన సాధన చేశారు. సాగిన సాధన సార్థకమంతగా యోగ బలముగా యాగ ఫలముగా కరిమబ్బ హృదయాన కాంతి వర్షం కురిసినట్టుగా నభూతో భవిష్యతి అన్నట్టుగా శోభాయమానమైనటువంటి కాంతుల నడుమ ప్రేరణాలోనకు బ్రహ్మాంజలి అని కారణంగా ఉంది. ఏదైనా చేయగలుగుతారు. గిన్నీస్ రికార్డే కాదు, ప్రపంచాన్ని మన కూచిపూడి ద్వారా జయించే శక్తి మన కూచిపూడి నాట్య కళాకారులకు ఉంది. అది నాకెంతో ఆనందంగా ఉంది. 3 రోజులుగా ఆనంద్ గారు సిలికాన్ ఆంధ్ర ఆర్గనైజేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో మన అమరావతిలో ఇంత అద్భుతంగా ఎంతో మానసిక ఆనందం మానసిక విలాసాన్ని కలిగించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మామూలుగా ఈరోజు చూస్తే క్రిస్మస్ పండుగ, రేపే జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం, ఆ తర్వాత సంక్రాంతి. ఆ సందర్భంలో కూచిపూడి ప్రపంచ గిన్నీస్ రికార్డులో చేరిందంటే అది ఆంధ్రప్రదేశ్కి గర్వ కారణం. ఇక్కడుండే కూచిపూడి డాన్సర్స్ కానీ గురువులకు కానీ ఇది ఒక గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే గుర్తింపు కూడా ఉండాలి. అప్పుడే ప్రపంచం మొత్తం చర్చనీయాంశం అవుతుంది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఆనంద్ గారు. ఒక వ్యక్తి ఎంతో మంది దీనికోసం అనేక విధాలుగా ప్రయత్నం చేసి ఎనలేని కృషి చేశారు. వాళ్ళ జీవితాల్ని కూచిపూడికి అంకితం చేశారు. ఈరోజు మనం చూస్తే జయము జయమని బ్రహ్మాండమైనటువంటి నాట్యం చేసి గిన్నీస్ రికార్డు సాధించాం. ఆనంద తాండవం చాలా బ్యూటిఫుల్ గా చేశారు. అది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది కూచిపూడి ఆంధ్రప్రదేశానికే పరిమితం కాదు, భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచంలో అత్యున్నతమైన కళల్లో నాట్యాల్లో మన కూచిపూడి ఒకటిగా ఉంటుందని చెప్పి మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను. దీనికి ఒక చరిత్ర ఉంది. మొదటిసారి చూస్తే కూచిపూడి ఇది 5వ ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ కన్వెన్షన్. మొదటిసారి 335 మందితో ప్రారంభించారు. ఈరోజు మీ అందరి ముందరినీ అనౌన్స్ చేశారు 6117 మంది ఇందులో భాగస్వాములయ్యారు. 16 దేశాల నుంచి వచ్చారు. నాకు ఆ నమ్మకం ఉంది. రేపో ఎల్లుండో ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అన్ని దేశాల్లో కూచిపూడి ఉంటుంది. అది సత్యం, ఇది జరుగుతుందని చెప్పి మరొకసారి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను పోయిన సంవత్సరం 2 ఏళ్ల మునుపు డిసెంబర్ 28న 2014లో
హైదరాబాద్లో ఇదే మరిగా కూచిపూడి 4వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చేశాం. చాలా బ్రహ్మాండంగా జరిగింది. గచ్చబౌలిలో బాలయోగి స్టేడియం, అది కూడా ఆ రోజు నేను స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి బ్రహ్మాండమైన స్టేడియం ఆ రోజు నిర్మాణం చేస్తే అక్కడనే కూచిపూడి 4వ కన్వెన్షన్ జరిగింది. ఈరోజు అమరావతిలో, విజయవాడలో జరుగుతూ ఉంది. ఇంకా మనకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువగా ఉంది. అయినా కూడా ఇన్ని సమస్యలున్నా గిన్నీస్ రికార్డు మనం సాధించుకోగలిగాం. ఈ యొక్క కూచిపూడికి ఒక చరిత్ర ఉంది, ఒక ప్రాధాన్యత కూడా ఉంది. 13వ సెంచరీలో శతాబ్దంలో శ్రీ సిద్ధేంద్ర యోగి ఆ రోజు ప్రారంభించారు. అంటే 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కూచిపూడి దినదినం బ్రహ్మాండంగా ముందుకు అభివృద్ధి అయిపోతా ఉందంటే దానికి కారణం ఎంతో మంది గురువులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కూచిపూడి ఉంది. ఈ విలేజ్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడైతే కూచిపూడి పుట్టిందో ఆ గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ప్రపంచంలో ఉండే కూచిపూడి డాన్సర్లు ఎవరైనా సరే డాన్స్ నేర్చుకోవాలంటే అక్కడికి వచ్చి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలో చేయడం కోసం ముందుకు పోతాం. ఈరోజు మనం అందరం చూస్తే వెంపటి చినసత్యం గారు కూచిపూడి అనగానే గుర్తొస్తారు. అన్ని విధాల జీవితాంతం కృషి చేశారు. నూతన నిర్వచనం కూచిపూడికి ఇప్పించారు. ఆ తర్వాత మీరు చూస్తే పద్మభూషణ్ రాజారెడ్డి గారు కానీ, పద్మభూషణ్ యామిని కృష్ణమూర్తి గారు కానీ, పద్మశ్రీ శోభానాయుడు గారు కానీ మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ప్రోగ్రాంలు ఇచ్చారు, ప్రాధాన్యత ఇచ్చారు. బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ తో ప్రపంచం మొత్తం రాణించి ఈ కూచిపూడికి అధికమైన ప్రాధాన్యత తీసుకొచ్చి ఎనలేని కృషి చేశారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను పోయిన సంవత్సరమే 2014లో కూచిపూడి నాట్యారామం కోసం 100 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి దీనికి ఒక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకుపోవాలని చెప్పే ఉద్దేశంతో అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంత మునిపై వెంకయ్య నాయుడు గారు మాట్లాడినప్పుడు చెప్పారు, కూచిపూడి వల్ల మనస్సు ప్రశాంతత వస్తుంది. ఈరోజు టెక్నాలజీ యుగంలో, ఆధునిక యుగంలో అందరం కూడా పరిగెత్తే పరిస్థితిలో ఉన్నాం, పోటీ ప్రపంచంలో ఉన్నాం. కానీ దీనివల్ల అనేక రకాలైన టెన్షన్లు వస్తున్నాయి. ఆ టెన్షన్లు అధిగమించడం కోసం కూచిపూడి డాన్స్ కానీ, ఫిజికల్ లిటరసీ కానీ చాలా అవసరం. మన దేశానికి ఒక అత్యున్నతమైన స్థానం ఉంది. కళలు, 64 కళలు. మన పూర్వీకులు అనేక కళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం భారతదేశం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను పిల్లలను చూశాను, డాన్సర్లు చూశాను, ఎంత బ్యూటిఫుల్ గా చేస్తున్నారంటే అది ఒకసారి చూసినప్పుడు ఒక్కోసారి మైండ్ కానీ బాడీ కానీ రెండు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక టీంలో చేయాలి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి, ఫోకస్ ఉండాలి. ఇవన్నీ కూడా చేయాలంటే చాలా ప్రాక్టీస్ కూడా అవసరం. అలాంటి ప్రాక్టీస్ చేసిన ప్రదర్శించినప్పుడు మైండ్ ఫోకస్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఈరోజు మనం చూసాం 6117 మంది ఒకేసారి ఒక పద్ధతి ప్రకారం చేయగలిగారంటే అది కూచిపూడికుండే, ఈ నాట్యాలకుండే ప్రాధాన్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల జీవితంలో
ఏదైనా సాధించాలంటే ఒక కాన్సంట్రేషన్ వస్తుంది, మానసిక ఉల్లాసం ఉంటే ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ఇంకొక పక్క చూస్తే రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంట మనకు నచ్చినటువంటి పని చేస్తే అందులో ఎంతో తృప్తి ఉంటుంది. నేను అందుకనే ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక కంప్యూటర్ లిటరేట్ అవసరం. ఎందుకంటే ఆధునిక యుగంలో ముందుకు పోవాలి. అదే సమయంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక కూచిపూడి నేర్చుకున్న డాన్సర్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి మేమందరం కూడా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆస్థానాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను ఒక పిలుపునిచ్చాను, మీ పిల్లల్ని బాగా చదివించమన్నాను, ఇంజనీర్లు చేయమన్నాను, సంస్కృతికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. జీవితం అంటే ఆనందంగా ఉండడం. ఆనందం ఒక డబ్బులతోనే రాదు, ఒక సంపత్తోనే రాదు, మనం అవలంబించే పద్ధతుల వల్ల వస్తుంది. మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని కాపాడుకుంటే వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటి ఆలోచించి, ఈరోజు నేను ఆలోచించింది కూచిపూడికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే మీరు అందరూ ఆలోచిస్తే ఈరోజు సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ఉంది. దీనికి కూచిపూడి నాట్యారామం నుంచి ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చి ఈ నిర్వహణ బాధ్యత దీనికి అప్పచెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సిద్ధేంద్ర యోగి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ఉంది. 6వ తరగతి నుంచి డాక్టరేట్ వరకు పిహెచ్డీలు కూడా ఇక్కడ చేసే విధంగా, ఎంఏలు చేసే విధంగా ఈ విద్యా కేంద్రాన్ని తీర్చిదిద్దాం. ప్రపంచంలో ఒక బ్రహ్మాండమైన స్థావరంగా తయారు చేస్తాం. ఇంకో పక్క మనకు స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్ లో కూచిపూడి ప్రవేశపెడతాం. ఇప్పుడు గురువులు ఉన్నారు, ఆ గురువులకి ఇంకా ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని ఇస్తాం. ఆ గురువుల్ని ప్రోత్సహిస్తాం. ఒక్కొక్కరికి 5 స్కూల్స్ ఇచ్చి ఇంతమంది స్టూడెంట్స్ ని ట్రైన్ చేయమని, ఇన్ని గంటలు పనిచేయమని వాళ్ళకి ఆందోళన కూడా ఇవ్వడానికి నేను నిర్ణయించాను. ఎంతమంది గురువులు కావాలని అందరినీ నియమించి కనీసం నెలకు ఒక 12,000 రూపాయలు ఆంధ్రోరేమి కింద వీళ్ళందరినీ కూడా నియమిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈరోజు కూచిపూడి గురువులు ఉన్నారో వారి విద్య అవసరం, వారి నాలెడ్జ్ సమాజానికి అవసరం. నవ్యాంధ్రప్రదేశ్లో నూతన రాజధాని అమరావతిలో మన ప్రతిభ, మన క్రియేటివిటీ మనం చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీ ఉత్సాహం చూశాను. ఒక మాట చెప్తే 10 అడుగులు ముందుకు పోతున్నారు. ఒకప్పుడు విజయవాడలో ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయట రాని వాళ్ళు నేను హ్యాపీ సండే చేయమని ఒక పిలిపిస్తే హ్యాపీ సండేలో బ్రహ్మాండంగా ముందుకు వచ్చి ఆదివారం చూస్తే విజయవాడ మొత్తం ఆనందమయమయ్యే పరిస్థితి వచ్చిందంటే అది విజయవాడలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజలకుంటే ఉత్సాహం. ఈరోజు రాష్ట్రాన్ని ఒక స్మార్ట్ స్టేట్ గా తయారు చేయాలని వెంకయ్యనాయుడు గారు అన్ని మున్సిపాలిటీల్ని స్మార్ట్ సిటీస్ గా తయారు చేయాలనుకుంటున్నారు. అందులో పిలిపిస్తే ఓడిఎఫ్ లో ఓపెంటిఫికేషన్ ఫ్రీలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో అన్ని మున్సిపాలిటీలు చేశాం. ఈరోజు ఆధునీకరణలో, సుందరీకరణలో పోటీ పడే పరిస్థితిలో మనం ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా బాగా జరగాలంటే, ఇవన్నీ కూడా ఇంకా మంచి ప్రాధాన్యత రావాలంటే, మన రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే ఇవి చాలా అవసరం. నేను అందుకని ఒక విజన్ కూడా ఇచ్చాను. 2022కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుంది. 2029కి భారతదేశంలో
#1 స్టేట్ ఏదైనా అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఒక అభివృద్ధిలోనే కాదు, ఆనందంలో కూడా. ప్రతి ఒక్క వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ లో ఉండే వ్యక్తి ఇక్కడి నుంచి ఎక్కడికి పోయినా ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఆ హ్యాపీనెస్ ఇండెక్స్ ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే ఆధునికత ఎంత ముఖ్యమో మన సాంప్రదాయాలు, మన కళల్ని, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే కూచిపూడికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అమరావతి ప్రపంచంలోనే ఒక ఆధునిక బ్రహ్మాండమైన నగరంగా తయారు చేస్తాం. ఆ అమరావతిలో కళలకు, సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి ఒక్క సంవత్సరం ఇప్పుడే అడిగాను ఆనంద్ గారిని, ప్రతి సంవత్సరం 2 ఏళ్లకు ఒకసారి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క అమరావతిలో కళలన్నీ కూడా మన కూచిపూడితో కలిపి మిగిలిన కళలకు కూడా ప్రాధాన్యత ఇద్దాం. మన రాష్ట్రంలో ఉండే కళలకు ప్రాధాన్యత ఇద్దాం. అదే మరిగా ఎవరైనా ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ వారు నేర్చుకున్న కళల్ని ప్రదర్శించాలంటే దానికి అవకాశం మనం కల్పించే పరిస్థితికి వస్తాం. అలాంటి బ్రహ్మాండమైన నగరాన్ని ఇక్కడ తయారు చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి చక్కటి రోజు మిమ్మల్ని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు దగ్గర దగ్గర 15-16 దేశాల నుంచి వచ్చారు. ఈ 16 దేశాలు రాబోయే రోజుల్లో 30 దేశాలు అవుతాయి, తర్వాత 50 అవుతాయి, తర్వాత 100 అవుతాయి, తర్వాత ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో జరుపుకునే నాట్యం, చేసే నాట్యం ఈ కూచిపూడిగా ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడే ఆనంద్ గారు ఒక విషయం తీసుకొచ్చారు. పశువర్తి రత్తయ్య శర్మ గారు కూచిపూడి ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈరోజు ఆయనైతే యక్షగానంలో బ్రహ్మాండంగా ముందుకు పోయారు. ఆయన కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. నేను అందుకే చెప్పాను, ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు ఆయనకు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాదు, రాబోయే రోజుల్లో ఎవరైతే కూచిపూడిలో బాగా చేస్తారో ప్రత్యేకంగా అవార్డ్స్ పెడతాం. ఈరోజు కళాకారులు డాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు, కాస్ట్యూమ్స్ తయారు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకో పక్క ఒక పక్క చూస్తే గజ్జల దగ్గర నుంచి, ఆభరణాల దగ్గర నుంచి, ఈ జడకు అలంకరణ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చూస్తే ఇది ఒక ఇండస్ట్రీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఆరోగ్యానికి ఎంత కూచిపూడి ఉపయోగపడుతుందో అదే మాదిరిగా ఉపాధి కూడా అంతే ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దీన్ని ఇంకో పక్కన పిల్లల్లో కూడా చక్కటి బాడీని, శరీరాన్ని రూపకల్పన చేసుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. నేను నిన్న మొన్న చూస్తా ఉంటే 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు కూడా కూచిపూడి చేసే పరిస్థితికి వస్తున్నారు. తల్లిదండ్రులు ఎక్కడ లేని శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒకప్పుడు చదువు అంటే పరీక్షలు వస్తే పిల్లలు, తల్లిదండ్రులు కూడా పరీక్షలు రాసినంత టెన్షన్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నేను ఇక్కడ తల్లిదండ్రులు చూస్తున్నాను, వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ ఫోటో తీసుకుని ఎంత ఆనందంగా ఉన్నారంటే అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈ యొక్క కూచిపూడికి ఇంకా తిరుగు లేదు. ఇది ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతుంది. అలాంటి ప్రాధాన్యత ఇచ్చిన ఈ కూచిపూడి ఇంకా బాగా తీసుకుపోవడానికి ఎవరెవరైతే కృషి చేశారో వారందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఎవరైతే ఈ యొక్క కూచిపూడికి శ్రమ చేశారో, కృషి చేశారో వాళ్ళందరినీ అభినందించమని మరొక్కసారి కోరుకుంటూ, ఈ రోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని, ఈ యొక్క ఏదైతే ఈరోజు గిన్నెస్ రికార్డు కారకులైన ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్,
జై జన్మభూమి. ఇప్పుడు నేను కూచిపూడి అంటే జై హోని గట్టిగా చెప్పాలి. కూచిపూడి, కూచిపూడి, కూచిపూడి.